చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా, టెంప్టింగ్‌గా ఉంది గదా! లాస్ట్‌లో తెలుస్తుందిలే ఏమైందో. ఇక్కడ నేనైతే సమ్మర్ హాలిడేస్ స్నాక్ సీరీస్ ఎపిసోడ్ 3 అనమాట ఈరోజు. హిట్టా ఫట్టా మీరే చెప్పాలి. రాగి కప్ కేక్స్ ట్రెండింగ్ గదా! మనము ట్రై చేద్దామని జెప్పేసి ట్రై చేశాననమాట. బెల్లం పౌడర్ లేదని నేను బెల్లం కరిగించుకున్నాను. కొంచెం వాటర్ ఏసేసుకొని, తర్వాత బౌల్‌లో ఒక కప్పు రాగి పౌడరు, ఇంకా గోధుమ పిండి హాఫ్ కప్పు, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూను, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, ఇంకా ఆయిల్, ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అనమాట. మిల్క్, కర్డ్ అన్నీ వేసేసుకొని లాస్ట్‌లో మన బెల్లం సిరప్ కొంచెం చల్లారిన తర్వాతనే వేసుకున్నాను. అంత బానే ఉంది. మిక్సీ పట్టినంక గూడా బానే వచ్చింది. ఎక్కడ మిస్టేక్ చేశానో అర్థం అవ్వట్లేదు గానీ, అస్సలు చాలా దారుణంగా నా బేకింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇదైతే చాలా దారుణమైన ఎక్స్‌పీరియన్స్ నాకు. చాలా టైమ్స్ కప్ కేక్స్ గానీ, కేక్ గానీ చేశాను గానీ, ఎందుకు ఎక్కడ మిస్టేక్ చేశానో నాకు అర్థమైతలేదు. ఇంకా మంచిగా చాక్లేట్ మిగిలితే మధ్యలో చాక్లేట్ పెట్టాను. పైన టాపింగ్, ఇంకా కప్ కేక్స్ బౌల్ ఎందుకులే మంచిగా వీడియోలో కనిపిస్తదని చెప్పి బ్లింకిట్‌లో కప్ కేక్స్, కప్స్ అన్నీ ఆర్డర్ పెట్టి మంచి ఎక్స్‌పీరియన్స్ వీడియోస్ బావుంటాయి అని జెప్పేసి దీనికోసం ఇంత కష్టపడితే అస్సలు ఎన్ని డేస్ నుండి మా పాపకి చెప్తున్నాను. నీకు కప్ కేక్స్ చేసిస్తా, కప్ కేక్ చేసిస్తా అని జెప్పి. అలా ఈగర్‌గా వెయిట్ జేసింది పాపం. బిస్కెట్ అయిందసలు. ఎందుకు పిండి పిండి వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. బేకింగ్ సోడా ఏమన్నా తక్కువేసానా ఏంది అని జెప్పి. ఈరోజు మా చిన్న పాప ఫుల్ క్రాంకీ అయిపోయింది. ఎందుకు క్రాంకీ అయిందో తెలీదు గానీ చాలా క్రాంకీ అయింది. నన్ను ఏడ్చుకుంటూ మీరు కేక్స్ తింటారా అనుకుందో ఏమో! ఇంత ఏడుస్తుంటే నన్ను పట్టించుకోకుండా నీ వీడియోస్ కోసం నువ్వు కప్ కేక్స్ చేసుకుంటున్నావు అనుకుంది కావచ్చు. అందుకే ఫ్లాప్ అయింది. ఎక్కడ మిస్టేక్ చేశానని మీకేమన్నా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు మంచిగా వచ్చినవే కాదు అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా షేర్ చేసుకోవాలి కదా! ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థాంక్ యూ.